అసలు మనిషి పీలుస్తున్న ఊపిరి పేరేంటి? మనం ప్రతిరోజు ప్రతి క్షణం పీల్చే ఈ గాలి లేకపోతే మన జీవితాన్ని ఊహించగలమా? అస్సలు ఊహించలేం కదా. మన ప్రాణానికి ఆధారం ఈ గాలి. అందుకే దీన్ని మనం ప్రాణవాయువు లేదా సైన్స్ భాషలో ఆక్సిజన్ అంటాం. ఇది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన గొప్ప జీవం. మిమ్మల్ని ఎవరైనా మీ శరీరంలో ఎక్కువగా ఏముంది అని అడిగితే చాలా మంది ఆక్సిజన్ అని చెప్పకపోవచ్చు. కానీ నిజానికి మానవ శరీరంలో అత్యంత ఎక్కువగా ఉండే మూలకం ఆక్సిజనే. మన బరువులో 65% ఆక్సిజనే ఉంటుంది. మన గ్రహం మొత్తంలో కూడా బరువు ప్రకారం చూస్తే భూమిపై అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం ఆక్సిజనే. ఆక్సిజన్ రంగు, వాసన, రుచి లేని వాయువు. మన వాతావరణంలో నైట్రోజన్ తర్వాత రెండవ అత్యంత సాధారణ మూలకం ఇదే. భూమి యొక్క వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటే 21% ఆక్సిజన్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ కేవలం 0.4% మాత్రమే ఉంటుంది. అసలు ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చింది? భూమిపై ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది? దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, దేవుడు తాను సృష్టించిన ప్రజలు నివసించడానికి వీలుగా భూమి యొక్క ప్రతి అంశాన్ని రూపొందించాడు అని. చూద్దామా ఆ మాట? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో ఈ విషయం ఉంటుంది. ఆకాశములను సృజించిన యెహోవా భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచిన దేవుడు తానే. ఆయన దానిని నిరాకారముగా నుండునట్లు సృజింపలేదు, నివాస స్థలముగా నుండుటకే దానిని సృజించెను. యెహోవానను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. దేవుడు సృష్టి యొక్క ఆరంభంలో అనగా భూమి ఆకాశాలను సృష్టించేటప్పుడు ఆక్సిజన్ ను సృష్టించాడు. మనుషులకు అది నివాస స్థలంగా ఉండాలంటే మనుషులు పీల్చే ఊపిరి భూమిలో కలగాలి. అంతేకాకుండా ఈ విషయం గమనించండి, వాటర్ ఫార్ములా మనకందరికీ తెలుసు, H2O అంటాము. ఆది కాండంలో దేవుడు మొదటిగా భూమి ఆకాశాలు చేసిన తర్వాత భూమి మీద జలాలున్నాయి. ఆ జలాల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది. జలాలు అనగా వాటర్ భూమి మీద ఉండాలంటే H2O అనే రియాక్షన్ కలగాలి. అంటే మొదటి రోజు కంటే ముందే ఈ భూమి మీద ఆక్సిజన్ అనే ప్రాణవాయువు ఉంది. వాటర్ ఏర్పడ్డాక దేవుడు వాటిని సపరేట్ చేశాడు. ఆది కాండము 1వ అధ్యాయము 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికాను. సింపుల్ గా ఆది కాండం 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది భూమి ఆకాశాల తర్వాత జలములు ఉన్నాయి అని. జలములు అనగా నీరు ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? 2 హైడ్రోజన్ అణువులు మరియు ఒక ఆక్సిజన్ అణువు ఉంటాయి. దాన్నే H2O అంటాము. కాబట్టి ఆక్సిజన్ అనేది సృష్టి ఆరంభంలోనే ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.